హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకొని బ్రతకటం. జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించటానికి కూడా పక్కన ఎవరు ఉండరు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనమంటే విలువలేని వారి కోసం, మన మాట అంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడటం, ఆతృతపడటం మూర్ఖత్వం అనిపించుకుంటుందే తప్ప మంచితనం అనిపించుకోదు. సహాయం అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది, లేదంటే మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చిలా, మనం వారి కోసం పడే తపన చులకనగా ఉంటుంది. చీకటిని చీకటి పారద్రోలలేదు, వెలుతురు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. అందుకే మిమ్మల్ని ఆ కారణంగా ఎవరైనా ద్వేషించినా మీరు వారిని ద్వేషించకండి. అది మరింత అనర్థాలకు దారితీస్తుంది. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి, లేదా ప్రేమను కొనసాగించండి. అప్పుడు అన్ని సమస్యలు సమసిపోతాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. బంధం నిలవాలన్నా, బాధ్యత పెరగాలన్నా ఉండాల్సింది నమ్మకం. ఎందుకంటే నమ్మకం లేని చోట బంధానికి, బాధ్యతకు కూడా చోటు లేదు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి సాధారణ జీవితం ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకుని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. తస్మాత్ జాగ్రత్త. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. కొసిరి కొసిరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో, కానీ అవసరాలను తప్పక తీరుస్తాడు. 7 అడుగులు వేస్తేనే పెళ్ళవుతుంది, కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకొని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధం అవుతుంది. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం అంతే తప్పు.
బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం మిన్న. లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదాని గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం. మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవటం. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. నీ పరిస్థితి నీవు ఎంత దుర్భరంగా ఉన్నా కూడా నిరాశ చెందక, అలుపెరగక పోరాడుతూనే ఉండు. తప్పక దేవుడు కూడా సహకరిస్తాడు. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా, మనీ అయినా. బాధైనా, సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టే. నీ వల్ల ఒకరి నవ్వు మర్చిపోతే వాళ్ళని నువ్వు చంపినట్టే. నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన చోటు కాదు. మనిషి ఎలాంటివాడు అంటే, పక్కవాడు బాగుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని మహానుభావులు అన్నారు. వంకలు పెట్టి దూరం అయ్యే వారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంకా దగ్గర అయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకం ఈ జీవితం. జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనల్ని మందలించే పనులు చెయ్యకూడదు. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. తప్పు నీది కానప్పుడు ఎవరికీ తలవంచకు. అదే తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒకరోజు బయటకు వచ్చి తీరుతుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణచివేసినా అది ఏదో ఒకరోజు బయటికి వచ్చి తీరుతుంది. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించటానికి, అంతేగాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. జీవితంలో నడిచే దారులు అందరికీ ఒకటే, కానీ ఎలా నడవాలో, ఏ విధంగా నడుస్తున్నాము అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బలమో బలగమో చాలదు, భరించే గుణం కూడా ఉండాలి. బ్రతుకు బాగుండాలంటే ప్రాణం పైకి పోతుంది, దేహం కిందకి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది. ప్రాణం దేహం కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప.
ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగసిపడకు, ఏమీ లేవు అని అధైర్యపడకు, ఎవరూ లేరు అని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ చెప్పే సమాధానం ఒక్కటే, ఇదే శాశ్వతం కాదు. మన తప్పులను ప్రేమించే వాళ్ళ ముందు ఒప్పుకుంటాం, క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారింకెవ్వరూ ఉండరు. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనని బట్టే మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం. కొందరి స్నేహం కష్టసుఖాలని పంచుకుంటుంది, ఇంకొందరి స్నేహం సంతోషాన్నిస్తుంది, మరికొందరి స్నేహం కాలాన్ని మరిపిస్తుంది. ఏదో ఒక స్నేహం మాత్రం ఎప్పుడూ తోడుండి మన పక్కనే ఉండాలనిపిస్తుంది. కావున జీవితానికి ప్రతి ఫ్రెండు అవసరమే. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించటం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మనిషి ఓడిపోయేది తనకు ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, తనలోని బలహీనతల వల్ల. బాధలో కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు అయితే, కన్నీరే రానివ్వని వాడు ఇంకా గొప్పవాడు. పొరపాటున కూడా అలాంటి స్నేహాన్ని వదులుకోకు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. అదృష్టం అంటే ఆస్తి అంతస్తులు ఉండడం కాదు. అదృష్టం అంటే మన దగ్గర అవేమీ లేకున్నా మనల్ని మనస్ఫూర్తిగా అభిమానించే వారిని కలిగి ఉండటం. నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారని అనుకోవడం నీ అవివేకం. జీవితాంతం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఇక ఈ బంధాలెంత? గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు. పెరటిలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు. అలాగే వంచన చేసినవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. మనం చేసిన మంచి మరుక్షణంలో మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం దాకా గుర్తుంచుకోవాలి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి, ఎదిగిన తరువాత నోటిని మూసుకోండి. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరుగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. నీదే విజయం చివరకు. ఎవరికో నచ్చాలని, ఇంకెవరో మెచ్చాలని నిన్ను నువ్వు మార్చుకుంటూ నీలో నిన్ను కోల్పోయి నీ ఆనందం దూరం చేసుకోకు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చినట్టు మార్చుకునేవారే తప్ప నీకు నచ్చినట్టు మారేవాళ్ళు ఎవరూ లేరు. మనం చెప్పేది వినటానికి కూడా ఇష్టపడని వాళ్లకు మనం చెప్పడం అనవసరం, ప్రయోజనం ఉండదు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించేవారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు,
కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులైనా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. విశ్వాసం. వర్షాలు పడడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. అదే విశ్వాసం. నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది. అదే నమ్మకం. ఆశ. మనం రేపు బతుకుంటామో లేదో తెలీదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. నీ చుట్టూ ఉన్నవాళ్ల స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో, అయినా కూడా నువ్వు నీలా ఉండాలి. స్థానం మారినా మారకపోయినా అదే నీ వ్యక్తిత్వం. మితిమీరిన త్యాగాలు చెయ్యకు. ఆనక తీరిగ్గా కూర్చుని ఏడవాల్సి వస్తుంది. నీ త్యాగాలను గుర్తించి కృతజ్ఞత కలిగుండే గొప్ప క్యారెక్టర్లేమీ లేవిక్కడ. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం, వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్కి మీరు చెప్పే చెడు వల్ల ఒకరి జీవితం నాశనమవుతుంది. గుర్తుపెట్టుకోండి. చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. కొందరి చేతికి వజ్రాన్ని ఇస్తే కంకర రాయిలానే చూస్తారు, కొందరి చేతికి రాయిని ఇచ్చినా వజ్రంలానే చూస్తారు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. అమ్మాయిలను ఏదైనా అనే ముందు మన ఇంట్లో ఉండే అమ్మాయి గురించి ఆలోచించండి. రూమర్స్ సృష్టించటం చాలా తేలిక, కానీ అవి పడేవాళ్ళకి చాలా కష్టం. మాటలు అనే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్లమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారు నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు. జీవితం అనేది ఓ పుస్తకం. కొన్ని చాప్టర్లు బాగుంటాయి, మరికొన్ని చాప్టర్లు అస్సలు బాగోవు. ప్రతి చాప్టర్కు ఓ గుణపాఠమే. పక్క పేజీని తిప్పకపోతే జీవితంలో జరిగే ఎన్నో విషయాల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి పాజిటివ్గా ముందుకు వెళ్ళు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. స్నేహంతో ఆరోగ్యానికి మేలు. స్నేహం చేయడం మనసుకి తనువుకి ఆరోగ్యకరం. మనిషిలోని శక్తులన్నింటిలో గొప్పవి మౌనం, విశ్వాసం. నాకు ప్రేమించడం వచ్చో రాదో తెలియదు, కానీ నటించడం మాత్రం రాదు. మనసులోని బాధలు మానడానికి రెండే మందులు. ఒకటి కాలం, రెండు మౌనం. నీకు శాంతి లేకపోతే నిన్ను ఏది సంతోషపరచలేదు. నీలో శాంతి ఉంటే నీకు ఏది ఉన్నా లేకున్నా నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. దాన్ని సంతృప్తి అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.